అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక వింత పోకడలతో ముందుకెళ్తుందనడానికి నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. నిన్న కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలన చేస్తే ఒక కేబినెట్ సమావేశం అంటే రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ప్రజలకి ఉపయోగపడేది ఏమైనా ఉందా అని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరుల వినియోగంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఇటు ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయనేటటువంటి ఆలోచనలతో కేబినెట్ సమావేశం జరుగుతుందనంటే ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ప్రజా ఉపయోగ అవసరమైనటువంటి విధానాలపైన నిర్ణయం తీసుకున్నారని చూస్తే ఆ కేబినెట్ సమావేశం ఎలా ఉందంటే ఒక దొంగల బండిలా మారింది. అలీబాబా 40 దొంగలు కూర్చొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులను ఎలా దోచుకోవాలి, ఏ రకంగా దాన్ని దోపిడీకి ఉపయోగపడే విధానాలను కేబినెట్లో ఆమోదించి తద్వారా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలనేటటువంటి లక్ష్యం ఒక్కటే నిన్న కేబినెట్ సమావేశంలో జరిగినటువంటి తీరును చూస్తే కనబడతా ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక రంగానికి ఎటువంటి ఆసరా కూడా లేకుండా చేసేటటువంటి విధానం నిన్న క్యాబినెట్లో తీసుకున్నారు. ఈరోజు కొత్త ఇసుక పాలసీ విధానం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉచిత ఇసుక విధానాన్ని అసలు ఎందుకు రద్దు చేశారు? ఏ కారణంతో రద్దు చేశారు? కేవలం మీ వంది మాగదులకు, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మీ కార్యకర్తలు, నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుకని యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి మాత్రమే మీరు ఇసుక పాలసీని అని చెప్పి సరికొత్త పాలసీని తీసుకొస్తామని చెప్పి మాట్లాడి మీరు ఈ దోపిడీకి అవకాశం కల్పించారు. ఆనాడు ఒక ట్రాక్టర్ ఇసుక 700-800 ఉంటే ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక 4000. ఈరోజు ఒక లారీ ఇసుక కొనాలంటే ఆనాడు వేలల్లో ఉంటే ఈరోజు లక్షల్లో ఉంది. ఈరోజు భవన నిర్మాణ రంగాన్ని పేదవాడికి, నిర్మాణ రంగంలో పనిచేసేటటువంటి కార్మికులకు ఉపాధి లేకుండా చేసినటువంటి పాలసీలను మీరు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలోనే భవన కార్మికులు 30 లక్షల మంది భవన కార్మికులు పొట్టలు కొట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు తీసుకున్నటువంటి నూతన విధానంలో దానికోసం పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ప్రజలు ఎవరైనా వారి అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి మీ సాక్షి పత్రిక ద్వారా, మీ సాక్షి పత్రికకు ప్రజా డబ్బుల్ని 20 కోట్ల రూపాయల వరకు వెచ్చించి మీ సాక్షి పత్రికల్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి మేము ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాం. మాకు ఈరోజు ఈ రాష్ట్రంలో మరి అక్కడక్కడ జిల్లాల వారీగా అక్కడ ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇసుకను దోచుకుంటున్నారు, నా వరకు రావడం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గంపగుత్తుగా ఒకరికే ఇచ్చి తద్వారా ఇసుకలో కూడా జే ట్యాక్స్ వసూలు చేయాలనేటటువంటి లక్ష్యమే తప్ప ఈ మీరు తీసుకున్నటువంటి కొత్త ఇసుక పాలసీ విధానంలో ఎక్కడా కూడా ప్రజలకి ఉపయోగకరమైనటువంటి విధంగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మీరు తీసుకున్నటువంటి మద్యం విధానం ఈరోజు మీకు వేల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో వస్తూ ఉన్నాయి. ప్రజలెవ్వరికీ తెలియనటువంటి, ఎప్పుడు కూడా ప్రజలు వినలేనటువంటి, కనలేనటువంటి పేర్లతో మద్యాన్ని రాష్ట్రంలో
సప్లై చేస్తూ ఉన్నారు. మీ జే ట్యాక్స్ విలువే సుమారు సంవత్సరానికి 5-6 వేల కోట్ల రూపాయలు. అలాగే సిమెంట్ బస్తాకి 10 రూపాయలు మీ జే ట్యాక్స్ వసూలు చేసుకోవడం కోసం ముందు 6 నెలలు ఈ రాష్ట్రంలో ఇసుకను లేకుండా చేశారు. ఈరోజు మీ జే ట్యాక్స్ వలన సిమెంట్ ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఈనాడు మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు తీసుకున్న కొత్త విధానం, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇసుక రీచ్లని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇస్తాం, వాళ్ళు కానీ ముందుకు రాకపోతే ప్రైవేటు వారికైనా అప్పగిస్తాం. ఇది ఎంత నర్మగర్భంగా మాట్లాడుతున్నారండి. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మైనర్ మినరల్గా గుర్తించబడినటువంటి ఇసుకని నిర్వహించే సంస్థలు ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. ఇట్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ మేజర్ మినరల్స్. ఈరోజు కోల్ ఇండియా ఉంది. ఇట్ ఈజ్ మెంట్ ఫర్ కోల్ ఓన్లీ. అలానే ఐరన్ ఓర్ ఉంది, అది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సంస్థలు కూడా ఓన్లీ ఐరన్ ఓర్నే మైనింగ్ చేస్తాయి, ఎక్స్పోర్ట్ చేస్తాయి. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అడుగుతాం, వారు ముందుకు రాకపోతే ప్రైవేటు వారికి ఇస్తామనే దాన్ని మీరు ఎంత నర్మగర్భంగా ప్రజల్ని అమాయకులను చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు. ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఈవెన్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా మేజర్ మినరల్స్లో కార్పొరేట్ ఉన్నాయి తప్ప మైనర్ మినరల్గా గుర్తించబడినటువంటి ఇసుకని ఎక్కడా కూడా మైనింగ్ చేసినటువంటి పరిస్థితులు ఈ భారతదేశంలోనే లేవు. అటువంటిది ఈరోజు మీరు కేవలం ఒక కొత్త రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుకను అప్పచెప్పాలి. ఆ రెడ్డి గారి ద్వారా వేల కోట్ల రూపాయల కమిషన్లు పొందాలి నేరుగా మీరే. ఇప్పుడైతే జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు, కార్యకర్తలు, నాయకులు పంచుకుంటున్నారు, వాళ్ళకి అది చేరకూడదు, మొత్తం డబ్బులు ఇసుకలో కూడా నాకే రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానమే నిన్న క్యాబినెట్లో తీసుకున్నటువంటి కొత్త పాలసీ విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రధానికం గమనిస్తూ ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు గమనిస్తూ ఉన్నారు. మీ అవినీతికి అంతు లేకుండా పోతా ఉంది. ఈరోజు మీరు దానిని 4 జిల్లాలను ఒక యూనిట్గా చేసి 3 మండలాలుగా విభజిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, అంటే మీరు ఆల్రెడీ రాష్ట్రాన్ని రెడ్డి రాజ్యం చేశారు. ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి 3 రెడ్లకి 3 ప్రాంతాలను పంచారు. విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్రాకి పంచారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కోస్తా ఉభయ జిల్లాలు, గోదావరి జిల్లాలు, కోస్తా ప్రాంతాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని మరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి అప్పచెప్పారు. 3 రెడ్లు 3 ప్రాంతాలలో అవినీతి రాజులుగా ఈరోజు రాష్ట్రం 3 ముక్కలు చేసి 3కి పంచుకు తిన్నారు. ఈరోజు ఈ ఇసుకను కూడా 3 ప్రాంతాలుగా విభజించి 3 రెడ్లకి అప్పచెప్పి 3 రెడ్ల ద్వారా మీరు వేల కోట్ల రూపాయలు జే ట్యాక్స్ వసూలు చేయడానికి మాత్రమే మీరు తీసుకున్నటువంటి కొత్త పాలసీ విధానం, ఇసుక పాలసీ విధానం ఉపయోగపడుతుంది తప్ప ఈ రాష్ట్ర ప్రజానీకానికి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో పత్రికల్లో చూస్తున్నాం, తమిళనాడులో ఇసుక డానుగా పిలుస్తున్నటువంటి శేఖర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్రానికి తీసుకురావాలని, లేదా శేఖర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల ద్వారా
ఈ రాష్ట్రంలో కూడా సహజ వనరులుగా ఉన్నటువంటి ఇసుకను కూడా కొల్లగొట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్ని మీరు కమిషన్ల రూపంలో ఈరోజు ఈ రాష్ట్రానికి అన్యాయం చేయబోతా ఉన్నారు. మీ పాలసీ విధానం చాలా స్పష్టంగా దానికే సూచిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు మీరు ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. ఎవరైనా ప్రజలు ఒక విధానాన్ని ఒక కొత్త విధానం తీసుకొస్తామంటే పాత విధానాన్ని రద్దు చేస్తున్నామనంటే మెరుగైన విధానం తీసుకొస్తారు. ఇంతకన్నా తక్కువ ధరకే ఇసుక లభిస్తుంది, ఇంతకన్నా మెరుగైనటువంటి పరిస్థితుల్లో ఇసుక దొరుకుతుందని ఈ రాష్ట్ర ప్రజానీకం భావించారు. కానీ మీరు చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రంలో ఇసుక బంగారం కంటే ఎక్కువ అయ్యే పరిస్థితులు కనిపించాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కడా కూడా ఈ భారతదేశంలో చేసిన దాఖలు లేనటువంటి పరిస్థితులు మీకు తెలుసు. అయినా సరే మీరు రేపు మేము కేంద్ర ప్రభుత్వ సంస్థలు అడిగాం, ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. అందుకని ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 రెడ్లకి పంచబోతున్నాం అని చెప్పి చెప్పబోయే మీ నాటకాలని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఆ రోజు మొన్న ఇదివరలోనే మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఏపీఎండిసి ఉంది. ఏపీఎండిసి ద్వారా ఇసుక మైనింగ్ని ప్రారంభించారు. మీ కొత్త పాలసీలో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం. తర్వాత ఈ రాష్ట్రంలో శాండ్ మైనింగ్ కార్పొరేషన్ అని చెప్పి కొత్తగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఎందుకోసం ఏర్పాటు చేశారు? ఈ శాండ్ మైనింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈరోజు మీరు ఎందుకు ఆ కార్పొరేషన్ ద్వారా మెరుగైనటువంటి పద్ధతుల్లో, సులభమైనటువంటి పద్ధతుల్లో ప్రజలకు ఇసుకను అందించే విధానాన్ని ఆలోచన చేయకుండా మీరు మరలా ప్రైవేటు వారికి అప్పగించాలనే దుర్బుద్ధి ఎందుకు వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేవలం మీ జే ట్యాక్స్ వసూలు చేసుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఏ అవినీతి జరిగినా, ఎక్కడ ఏ రూపాయి అవినీతి జరిగినా మీ శాసనసభ్యులు, మీ మంత్రులు, మీ కార్యకర్తలకు కూడా అక్కడక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఇసుక దందాలని, వారు ఇసుక ద్వారా సంపాదిస్తున్న అక్రమార్జనని, అవినీతిని అది డైరెక్ట్గా మీకే రావాలనేటటువంటి ఆలోచన విధానమే మీరిప్పుడు తీసుకున్నటువంటి కొత్త పాలసీ విధానం తప్ప ఈ రాష్ట్ర ప్రజా ప్రయోజనాలు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి మరి మీరు ఏర్పాటు చేసేటువంటి శాండ్ కార్పొరేషన్ ఏం చేస్తారు? రేపు దీని ద్వారా జరిగే కార్యక్రమాలు ఏమిటి? ప్రైవేటు వారికే మొత్తం అంతా అప్పచెప్తే ఈరోజు ఒక ప్రభుత్వమే శాండ్ మైనింగ్ను నిర్వహించలేనప్పుడు ఒక ప్రైవేటు వ్యక్తి ఏ రకంగా శాండ్ మైనింగ్ చేసి స్టాకును నిల్వ చేసి అలాగే కన్జ్యూమర్కి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఒక వ్యక్తి ఏ రకంగా చేయగలరని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు మీ తొగ్గులక్ నిర్ణయాలతో కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి లేక రోడ్డున పడ్డాయి. ఇంకా మీరు ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక కొరత తీరాలన్నా, భవన నిర్మాణ రంగం సంక్షోభం తొలగాలన్నా ఉచిత ఇసుక విధానం తీసుకురావాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా సరే రాష్ట్రంలో ప్రజల ముఖ్యం, భవన నిర్మాణ రంగం ముఖ్యం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి అనంటే ఇసుకను ఉచితంగా ఇవ్వడం ద్వారానే నిర్మాణ రంగం వేగంగా పుంజుకుంటుంది. తద్వారా ప్రతి ఒక్కరికి ఉపాధి కలుగుతుంది. తద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉంటారనే ఆలోచనతోనే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయినా ఆనాడు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల కుటుంబాలని ఆ రోజు ఆదుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈనాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసుకున్నటువంటి మీ విధానాల వలన, మీరు తీసుకున్నటువంటి తొగ్గులక్ నిర్ణయాల వలన, మీరు తీసుకున్నటువంటి మీ అవినీతి ఆలోచన విధానం వలన
మీ జే ట్యాక్స్ వసూలు చేసుకోవాలనేటటువంటి దుర్బుద్ధి వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లేకుండా కోల్పోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను. మీరు ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం శరవేగంగా ముందుకు నడవాలి అన్నా, భవన కార్మికుల కుటుంబాలు బాగుండాలన్నా, ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతి ముందుకు నడవాలన్నా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త పాలసీ పేరిట రెడ్డిలకి ఈ రెడ్డి రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలని 3 రెడ్లకు పంచారు. మీరు విందు భోజనం పలహారాలుగా ఈరోజు మరొక రెడ్డి గారికి ఇవ్వడానికి మీరు చేసే ప్రయత్నాల్ని మానుకోవాలని చెప్పి నేను వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.